బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. ఆ విధంగా బ్రాహ్మణ ఫెలో కృష్ణుడు చెప్పిన వార్త రుక్మిణికి అందించాడు. రుక్మిణి ఈజ్ డీప్లీ ఇన్ లవ్ విత్ కృష్ణ. ఓకే, చూడండి, కృష్ణుడు లేకపోతే అక్కడికి లవర్ బాయ్ కృష్ణుడు, అదే చిలిపి కృష్ణుడు రథం మీద వచ్చేశాడు. ఓకే, అలా వచ్చిన కృష్ణుణ్ణి చూడగానే రుక్మిణి పరవశించిపోయి వాట్ హ్యాపెన్? కృష్ణ లవ్ స్టోరీ చెప్తుంటే ఏమిటా చావు కేకలు? నా మీద ఎవరో రాకెట్ విసిరారు, పైగా బాగా తయారు చేయలేదు. బాగా తయారు చేయని రాకెట్ ఎవరు విసిరింది? బాయ్స్ టెల్ మీ. చెప్పు. అమ్మ బాబాయ్, గొడవైపోతుంది, టీసీ చేస్తారు, పైగా బొట్ట మీదకి నేను విసురుతాను. బాయ్స్ ఎవరు విసిరారు? నేను చదివే రోజుల్లో కూడా నా జాకెట్ మీద రాకెట్లు విసిరేవారు. ఎవరు విసిరింది అని అడిగితే ధైర్యంగా చెప్పేవారు. కుర్రాళ్ళకి ధైర్యం కావాలి. కమాన్ టెల్ మీ. మేడం, ఆ రాంబాబు బెంచ్ మీద నుంచి వచ్చింది. వాట్ రాంబాబు? ఎవరు విసిరింది చెప్పు. నేనే విసిరాను మేడం, బికాజ్ ఐ లవ్ దట్ గోపిక జస్ట్ లైక్ శ్రీకృష్ణ. కృష్ణుడు ఇలా క్లాసుల్లో రాకెట్లు విసరలేదు. ఓకే, ఆ రోజుల్లో రాకెట్ లేవు కనుక విసరలేదు. చక్రం విసురుంటే చచ్చూరుకుంటారని ఆపం చేయలేదు. ఓకే, హౌ డేర్ యు టాక్ లైక్ దట్? ప్రేమ విషయంలో ధైర్యంగా ఉండాలని మీరే చెప్పారు కదా మేడం. పైగా మీ మీద మీ రోజుల్లో కుర్రాళ్ళు రాకెట్ విసిరేటప్పుడు ధైర్యంగా నేనే అని చెప్పేవారన్నారు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ రోజుల్లో ఇలా మాట్లాడితే బయటికి పంపించేవారు. ఈ రోజు నేను నిన్ను బయటికి పంపిస్తున్నాను. గెట్ అవుట్. క్లాస్ లో పాఠం వినడం కంటే ప్రేమే గొప్పది. ఓకే, సైలెన్స్. ఆ తరువాత రుక్మిణి, మిగతా పాట రేపు చెప్తాను. ఓకే, ఏమిటి ఇక్కడ కాపేశారు? అవును, ఇందా క్లాస్ రూమ్ లో రాణి మీద రాకెట్ విసిరేశారు. ఏమిటి దాని మీద అంత ఇంట్రెస్ట్ మీకు? ఇంట్రెస్ట్ కాదు, నా మొహం కాదు, అసలు విసిరింది నీ మీదకే. అప్పుడే నువ్వేదో కంపెనీ కట్టు తలకాయ ఉంచుకున్నావు, అది వెళ్ళి అమ్మాయి తగిలింది. నాకేం తెలుసండి, మీరు కరెక్ట్ గా ఆ క్షణంలోనే విసిరుతారని. పోనీ మేడం గారు ఎవరు విసిరారని అడిగినప్పుడు జానకి మీదకి నేనే విసిరానని చెప్పొచ్చుగా. కాస్త పబ్లిసిటీ అయినా వచ్చేది మనకి. అయ్యో, కంగారులో నాకు ఐడియా రాలేదు. పోనీ రేపు మళ్ళీ విసరనా? ఇదే పని ఏమిటి? వేరే ఐడియా ఏదైనా ఆలోచించి తొందరగా రావేస్తున్నారు. నేను బయలుదేరుతాను, మీ తర్వాత రండి. ఇప్పుడే భోంచిపోతున్నాను, ఇంతలో మీరు వచ్చారు. ఉల్లిపాయలు వేసి గోంగూర పచ్చడి చేశాను. రండి, కలిసి భోంచేద్దాం. కలిసి భోంచేయడం, కలిసి డాన్స్ చేయడం ఇలాంటివి మొదలు పెట్టామంటే మన నాటకం కాస్త బయటపడుతుంది. ఏమండి, ఒక్కసారి నా చేతితో ముద్దలు కలిపి పెడతానండి. ఏ, నాకేం చేతులు లేవనుకుంటున్నావా? ఇప్పుడే హోటల్కి వెళ్ళి నా చేత్తోనే పెద్ద పెద్ద ముద్దలు కలుపుకుని మింగొచ్చాను. అసలు ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, ఈ వేళ రాత్రికి నేను బయటకు వెళ్ళి ఒక పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నాను. దాంతో రేపు కాలేజీలో మన ఇద్దరి పేర్లు మారు మోగిపోతాయి. మైకిల్ పెట్టించి మన ఇద్దరి పేర్లు ఎవరి చేతనే అరిపిస్తున్నారా ఏమిటి? అదేం కాదు, రేపు కాలేజీకి వచ్చాడు నీకే తెలుస్తుంది. నేను ఎవరికంటా పడకుండా వెళ్ళాలి. మళ్ళీ ఒక గంటలో వచ్చేస్తాను. కలిపేసుకో. ఏమిటండి? బొగ్గుముక్క కావాలి. ఇప్పుడు బొగ్గులు కుంపటి ఏమిటండి? కుంపటి అడిగారు, బొగ్గుముక్క పట్టరా త్వరగా. బాగానే ఉంది, చేసుకోండి. ఈ వాటాలో నుంచి ముసుగు మనిషి, ఇదేదో తెలుసుకోవాలి, లేకపోతే మనకి మనశ్శాంతి ఉండదు. మళ్ళీ ఏం కావాల్సి వచ్చింది దీనికి? అబ్బా ఉండండి. మీరుండేది ఆ వాటాలో కదూ? లేదే, ఈ ఆటోలోనే. ఆ వాటాలో నుంచి ఈ వాటాలోకి ఎప్పుడు మారారు? ఎప్పుడు మారలేదు.
అయినా నేను ఏ ఓటర్ నుంచి ఏ ఓటర్కి ఇప్పుడు మారితే మీకేమిటట? అసలు ఓటర్ సంగతి అలా ఉంచండి. ఈ టైంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అపార్థం చేసుకోకండి, 2 చెంచాలు పంచదార అవసరం వచ్చి. పంచదారా? ఇంత రాత్రి అప్పుడు అవసరం వచ్చిందా? ఈవేళప్పుడు కొట్లు ఉండవు కదండి, అందుకని. అడ్డమైన వాళ్ళకి పంచదార బెల్లం అప్పులు ఇచ్చే అలవాటు నాకు లేదు. మీరు వెళ్ళొచ్చు. రాంబాబు జానకిల ప్రేమాయణం, జానకి రాంబాబుల రొమాన్స్, జానకి రాంబాబులు ఆధునిక లీలా మజునులా? ఎవరా జానకి రాంబాబులు, ఏమా కథ? రే బొమ్మలు కూడా బాగా గీశారా? రే రాంబాబు అంటే నల్లగా సన్నగా ఉంటాడు, వాడేనా? అవును గురు, వాడే. జానకి అంటే పొట్టిగా సన్నగా 2 జడలు వేసుకుంటారు. అవును గురు, వాళ్ళిద్దరే. బుక్స్ లో లెటర్స్ పెట్టుకుని ఒకరికొకరు ఇచ్చుకోవడం నేను చాలా సార్లు చూశాను. ఏ వాళ్ళిద్దరు ఎందుకు కావాలి? లేకపోతే నువ్వవుతావా? అసలు నీకు అదృష్టం లేదులేరా. ఏదో తాతాజీ గారు గోడల మీదకి ఎక్కాడు, సాధించాడు. ఇప్పుడు రాంబాబు గారు ఎక్కాడు, ఏం సాధిస్తాడో చూద్దాం. అసలు గోడల మీదకి ఎక్కాలంటే అదృష్టం ఉండాలిరా. రే ఇంకా ఇక్కడ ఎందుకు రా, పదండి. రండి పదండ్రా. చదువుకున్నారట, బుద్ధి జ్ఞానం లేదు. కాలేజీలో చదువుతున్నారు, కాస్తేనా బుద్ధి లేదు. అసలు ఎవరు అన్నది సరిగ్గా గుర్తించలేకపోతే ఎందుకో చదువులు తగలబెట్టినా? నా ప్రేమ పబ్లిసిటీ కోసం నేను కష్టపడి రాస్తే అనవసరంగా ఆర్డర్స్ ఇవ్వడం, వాడు పాపులర్ అవుతున్నాడు. ఏమండి ఓసారి రండి. ఏమిటి ఇప్పుడు ఇలా నిప్పుకోళ్ళ చిరాకు పడే బదులు ఆ రాసేదేదో స్పోర్ట్స్ మ్యాన్ రాంబాబు, హాస్టల్ నుంచి వచ్చేసిన జానకి అని క్లియర్ గా రాయొచ్చుగా. ఎవరికి తెలుసు కాలేజీలో దిక్కుమాలిన రాంబాబులు జానకులు ఇంకా కొందరు చచ్చారని? ఎందుకు వచ్చిన గొడవండి? నా మాట వినండి. ప్రేమ ప్రేమ అంటూ ఈ నాటకం ఆడే బదులు హాయిగా చిలక గోరింకల్లా మనం కలిసిమెలిసి ఉంటే. ఇదిగో మనం మనుషులం, చిలకలాగా గోరింకలాగా పిచ్చుకలాగా ఉండడం కుదరదు. ముందు మనం ఒక పని చేయాలి, అట్లా చెప్తాను రా. మొత్తానికి అబ్బాయి గారు నా దారికి వచ్చారనమాట. నీ దారి కాదు, గోదారి కాదు, నీతో సీరియస్ గా మాట్లాడడానికే తలుపు తెచ్చాను తెలుసా. చూడు జానకి, ప్రేమ అనేది 1 వే ట్రాఫిక్ గా ఉంటే దాంట్లో పెద్ద గుర్తింపు ఉండదు. లైలా మజ్ను, రోమియో జూలియట్ ఏ ప్రేమకు చూసినా ఇద్దరు వైపు నుంచి ఉండడం వల్లనే వాళ్ళ పవిత్ర ప్రేమలు కథలుగా చరిత్రలో నిలిచిపోయాయి. కనుక నేనొక్కడిని కాగితాల బాణాలు విసరడం, గోళ్ల మీద రాయడం, జుట్టు పీక్కోవడం కాకుండా రేపటి నుంచి నీ వైపు నుంచి కూడా ప్రేమించడం స్టార్ట్ చేయాలి. అప్పుడే అందరూ మన ప్రేమ గురించి చెప్పుకోవడం మొదలు పెడతారు. అర్థమైందా? నా సైడ్ నుంచి లవ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలంటారు? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి బస్ కోసం చూస్తున్నారా? అవునండి. మీరు ఎక్కవలసిన బస్ ఎప్పుడూ ఒక జీవితకాలం లేటని ఒక కవిగా చెప్పారు, మీకు తెలీదా? నిజమే అనుకోండి, కానీ ఏం చేస్తాం, ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలంటే కాలేజీ దూరం కదా. దాంతే ఉందండి, నేను లిఫ్ట్ ఇస్తాను, రండి. అంటున్నావు, 3 ఎక్కితే పోలీసులు పట్టుకుంటారు. 3 ఎందుకు ఎక్కుతాం? 2 ఎక్కుతాం. నేను జానకి ఆల్రెడీ కూర్చుని నన్నేం చేస్తావురా? ఏం చేస్తానా, తోసేస్తాను. రండి. పాపం సుధాకర్. వాడి మొహం వాడిదే ఉందండి, మీరు రండి. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. పర్వాలేదండి. రేపు పక్షి, నువ్వు రిక్షాలో వచ్చారా? అలాగే. అమ్మ రాంబాబుగా నా కళ్ళ ముందే ఎంత ఎదిగిపోయావురా. ఇదేంటో కొత్తగా ఉంది. థ్యాంక్స్ అండి. పర్వాలేదండి, దాన్ని నిన్న రాత్రి కళ్ళు మీరే వచ్చారండి. నమ్మండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జానకి గారు, మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు. యూఆర్ లుకింగ్ జస్ట్ ఫ్యాంటాస్టిక్. నోట్స్ రాసేసుకున్నానే. సర్లే, ఇలా వచ్చేసి. ఇడియట్, బుద్ధి లేదు. లేదు, నీ దగ్గరుంటే కాస్ట్ ఇస్తావా? ఎరా, ఆ మధ్య మీ ఊరు అమ్మాయిని ఏదో అన్నానని తెగ నీరిగావు. ఇప్పుడు మా వాళ్ళ అమ్మాయిని పట్టుకుని నువ్వు చేసిందేంట్రా? తాట వచ్చేయగలను, జాగ్రత్త. పోదే.
రక్తం కలదుస్తాను జాగ్రత్త. నా రక్తం కంటే నీ శవాన్ని కలదూస్తాను రా. ప్రసాద్, ఆ సుధీర్తో ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకున్నావు? ఏముందిరా, ఇలా జాన గురించి గొడవ పెట్టుకున్నావు అనుకో, ఏదో ఒక రోజు రైల్లో పెట్టేచ్చు. అమ్మ ప్రసాద్, ఏమిటో రాంబాబు, తారస్థాయిలో ఏదో పాట వినిపిస్తోంది. ఎవరు పాడుతున్నారు? జానకేనండి. జానగారా? ఆవిడెవరు? వాయిస్ చాలా బాగుందయ్యా. ఈ పక్కవాడ జానక? కాదండి, మెడ్రాస్ లో ఉంటున్నారు. సినిమాలో పాడుతుంటారు. ఆవిడ పాట నేను టేప్ లో రికార్డ్ చేశాను, అది వింటున్నాను. రాంబాబు, ఆ పాట టేప్ లో వచ్చినట్టు లేదే. అవునరా తమ్ముడు, నిజంగా ఎవరో మనిషి వచ్చి పాడినట్టే ఉంది. మంచి టేప్ రికార్డులో టేప్ చేస్తే అలాగే వినిపిస్తుందండి. మంచం మీద మల్లెపూలు. అవునయ్య రాంబాబు, ఈ మల్లెపూలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వస్తాయండి? బజార్లో కొనుక్కుంటే వస్తాయి. నాకు వేసంకాలం మంచం మీద మల్లెపూలు చల్లుకుని పడుకోవడం అలవాటు. భలే అలవాటు. మల్లెపూలు మంచం మీద చల్లుకుంటే ఎంత బాగుంటుందో. సరసం తెలిసిన వాళ్ళకు ఉంటుంది అట్టంట అలవాటు. అక్క, నీకు గుర్తుందే, నీ పెళ్లి నాడే నాన్నతో చెప్పాను, బావమహంలో సరసం వీసవెత్తుడా కనిపించడం లేదు, వద్దు మొర్రు అని మొత్తుకున్నాను. నా మాట విన్నాడు కాదు. అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. ఏ టైప్ మనుషులకి ఎలాంటి అలవాట్లు ఉండాలో మీరేం వినమని చెప్పకలేదు. ముందు అసలు చెప్పరా? మిస్టర్ రాంబాబు, నాకేదో అనుమానంగా ఉందయ్యా. అవును, పక్క వాటాలో పాప పడుకుని ఉంటుందా ఈ పాటికి? పడుకుందో గోడ కుర్చీ వేసి కూర్చుందో నాకే తెలుస్తుంది. ముందు నువ్వు బయటకు వెళ్తే నేను పడుకోవాలి. వెళ్ళ. చిన్న మాట. మాట లేదు, పాట లేదు, దయచేసి వెళ్ళవయ్యా. అది కాదు రాంబాబు. అది కాదు, ఏ విషయం? వెళ్ళు. చిన్న విషయం. విషయం లేదు, విషయం లేదు, వెళ్ళవయ్యా. మిస్టర్ రాంబాబు, No, 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 I won't say I can't. Please go. ఆ పాయింట్ నోట్ చేసుకోరా. 2πr²/r. రే సుధా, మాది ఎటర్నల్ లవ్ రా. ఎటర్నల్ లవ్. ఎవరిది? ఏమిటి? అదేరా, ద గ్రేట్ లవ్ స్టోరీ ఆఫ్ జానకి అండ్ రాంబాబు. నన్ను చూడందే జానకి ఉండలేదు, జానకిని చూడందే నేనుండలేను. అంటే జానకి 100% నిన్ను కల్తీ లేకుండా ప్రేమించేస్తోందంట. నన్ను ప్రేమించక కాలేజీలో ఇలాంటి డబ్బా రేకులు సుబ్బారాయణ ప్రేమిస్తుంది. ప్రేమించదే. నాతో బైక్ మీద షికార్కి వస్తుంది. ఈవినింగ్ అయితే పార్క్ వస్తుంది. ఇక ముందు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది. ఆపండ్రా. ఓ సెల్ఫ్ కొట్టేసుకోవడం పెద్ద గొప్పతనం కాదు. ఏదో పిచ్చి చూపులు చూస్తూ నిలబడుంటావు, ఫోన్లే కదా పాపం అని పలకరించుంటుంది. ఆ మాత్రం దానికి అమర ప్రేమికులా పోజు కొట్టాల్సిన అవసరం నాకేం కనబట్టలా. రే, ఉడుకు మొత్తనంతో ఏడ్చి చచ్చే మీకు అలాగే అనిపిస్తుందిరా. రేపు మా పెళ్లి శుభ్రేఖలు వస్తాయి, అప్పుడొచ్చి పప్పన్నం తిన్నాక ఏడుద్దురు గాని. రాంబాబు, నీది నిజమైన ప్రేమ అయితే ఓ పందెవరా. చెప్పరా, ఏడు పన్నా? రే, జానకొస్తుంది, వెళ్ళి పట్టను ముద్దు పెట్టుకొచ్చేయాలి, అప్పుడు ఒప్పుకుంటాం. ముద్దు పెట్టుకోవడమా? అది నేను డైలీ చేసే పనే కదరా. అసలు నన్ను చూస్తే చాలు మూతి ముందుకు పెట్టేస్తుంది. ఎందుకో తెలుసా? ముద్దు కోసం. హరికథలు చెప్పడం కాదు, ముందు ముద్దు పెట్టుకుని చూపించు. రాంబాబు, వీడు అనవసరంగా నేను రెచ్చగొడుతున్నాడు. నువ్వు రెచ్చిపోయి అమ్మాయి జోలికి వెళ్ళావు అనుకో, గొడవ అయిపోతుంది. గొడవేంట్రా ఫూల్? నా ముద్దు జానకో మధుర స్వప్నం రా. రేయ్, అందరూ చూసి నేర్చుకోండి రా హౌ టు కిస్ అనేది. వద్దురా రాంబాబు. కొట్టిందిగా. అదిరి పట్టున్నాడు అమర ప్రేమికుడు. రే, నీదే నేర్చుకోవాల్సింది హౌ టు కిస్ కదరా, ఎలా చెంపదెబ్బ తినాలి అని. ఏం కొట్టిందిరా, అవుట్ పిల్లట్టు కాలేజ్ అంతా రీసౌండ్ వచ్చేసింది అనుకో. సరే రాంబాబు, ఆ చెంప కాస్త కాపడం పెట్టించుకో. హౌ టు కిస్ నేర్చుకోవాలట. ఏమిటి నువ్వు చేసిన పని? అవుట్ పేల్చాడు అందరిలోనూ చాచిపెట్టి నా దౌడ మీద కొడతావా? బుక్క పూరిలాగా ఉడిపోయి క్యాంటీన్ లో వేడినీళ్ళతో కాపడం పెట్టుకోవాల్సి వచ్చింది తెలుసా? సారీ అండి, మరీ అంతలా తగులుతుంది అనుకోలేదు. మరి ఎంతలా తగ్గుతుంది అనుకున్నావు? పెళ్లికి ముందు ఒకసారి కొట్టావు, ఫోన్లే కదా అని ఊరుకున్నాను. పెళ్ళయ్యా కూడా రంపకాయలు కొడితే ఎలా? పైగా ఈ చెట్టు పక్కన తుప్పల చాట్లో కొడితే అదో దారి, అందరి ముందు కొడతావా? అందరిలోనూ మీరు అలా ముద్దు పెట్టుకుంటే కొట్టకుండా ఊరుకోమంటారా? నేను ముద్దు పెట్టుకున్నానే తప్ప నీ ముక్కే కొరకలేదుగా. పైగా మొగుడిని ముద్దు పెట్టుకున్నాననుకో, పెళ్ళానిది నువ్వు కొట్టాలా? ఏమండి, మన మొగుడు పెళ్ళాలని నాకు ఎవరు తెలుసు చెప్పండి.
మనం ఆడుతున్న నాటకం ప్రకారం మీకు నాకు ఏ సంబంధం లేనట్టేగా. అలాంటప్పుడు మీరు నన్ను ముద్దు పెట్టుకుంటే నేను ఊరుకున్నాను అనుకోండి, క్యూలో వెళ్లి గుళ్ళో దేవుడు దనవెట్టినట్టు అందరూ వరుసగా వచ్చి నాకు ముద్దులు పెడుతూ మొదలెడతారు. అందుకే కొట్టాను. తప్ప? అవునులే, నువ్వు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉందనుకో. కాకపోతే కొట్టకుండా నువ్వు సిగ్గుపడి వెళ్ళుంటే నా ప్రేమ పాపులర్ అయి ఉండేదేమో. ప్రేమ కాదండి పాపులర్ అయ్యేది, ముద్దుల కోసం మొహం వచ్చిందానని నేను పాపులర్ అయ్యేదాన్ని. చూడండి, ముద్దు ముచ్చట లేకుండా ఈ మాయదారి నాటకం మనకి ఎందుకు వచ్చిందండి? చిలికి చిలికి గాలి వానన్నట్టు ఈ నాటకం ముదిరి ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. నా మాట విని ఈ వేళతో ఈ నాటకానికి తెర వేసేసి. తెర వేసేయడం, స్టేజ్ ఎత్తేయడం అంతా నిశ్చయం అనుకుంటున్నావా? ప్రేమికులుగా వస్తున్న పేరు కాస్త నీ చెంపదెబ్బతో ఎగిరిపోయింది. కాబట్టి ఇంకా కొంతకాలం ఈ నాటకం ఇలాగే ఆడి తీరాల్సిందే. చెప్పడం మర్చిపోయాను, ఆ ప్రసాద్ గారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు నీ వంక గుట్ల గోపులా చూస్తూ నీ వెంట గుంటరక్కలా తిరుగుతున్నాడు. రాస్కెల్ రాస్కెల్ అని. ఏమండోయ్, ఏమిటి? తలుపులు తీసే వెళ్తున్నారు, ఉమ్. రమ్మంటారా? లత, నువ్వు వెళ్ళవే, నేను లైబ్రరీకి వెళ్ళొచ్చేస్తాను. త్వరగా వచ్చేవి. అలాగే. హలో జానకి గారు. హలో. ఆ రాస్కెల్ ఏం చేసినా పాపం లేదండి. నాకే కనుక పవర్స్ ఉంటే 5 ఏళ్ళు జైలు తోయించేవాడిని. ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఇంకెవడండి, వాడే ఆ ఫుట్బాల్ రాంబాబు గారు. వాడు 10 మందిలో మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నట్టు కదా. ఎంత ధైర్యం అండి వాడికి. ఏది ఏమైనా మీరు ఆ విషయంలో నాకు బాగా నచ్చారండి. అదేనండి, వాడిని చాచి కొట్టారు కదా, అందుకని ఆ దెబ్బ చాలండి. వాడి మీద మీకు ఎంత అసహ్యమో కోపమో తెలియజేయడానికి. వాడిని మీరు ఎలా లైక్ చేస్తారండి? నాలాంటి కొంచెం డీసెంట్ ఫెలోని కాస్త అందం తందం ఉన్న వాడిని లైక్ చేశారంటే ఏదో అర్థం పర్థం ఉందనుకోవచ్చు. ఏమంటారు? జానకి, నీ మౌనం అర్ధాంగీకారం అనిపిస్తుంది నాకు. నా విషయంలో నీ పూర్తి అంగీకారం తెలియజేసావే అనుకో, నిన్ను పెళ్లి చేసుకుని పూలకారులో ఊరేగించి ముద్దు మురిపాలను ఓ పద్ధతిలో నేర్పించేస్తాను. ఏమంటావు? చూడు మిస్టర్ ప్రసాద్, నన్ను ముద్దు పెట్టుకున్నందుకు రాంబాబుని కొట్టానని సంతోషపడుతున్నావు కదా. బట్ వన్ థింగ్, అతని మీద కంటే అతివాగుడు వాగే నీ మీద నాకు అసహ్యం కోపం ఎక్కువ అవుతున్నాయి. మరోసారి నా జోలికొచ్చావో నీ 2 చంపులు పేలిపోగలవు. జాగ్రత్త. ఎంత పొగరే నీకు. నీ పొగర అనసకపోతే నా పేరు ప్రసాదే కాదు. ఏమిట్రా తమ్ముడు, వారం రోజుల నుంచి కనిపించడం లేదు, సందడే లేదు. ఇదిగో ఈ నిన్నాడనుకో. ఏమై రాగం, సాయం చేసినా ఉన్నాగా. చేశారులేండి. చూసారా తమ్ముడు? బావలా తిని కూర్చోవటం కాదు కదే నా పని. నీకు తమ్ముడినైనందుకు కాయ కష్టం చేసి కనీసం దసరాకైనా నీకు పట్టుచీర పెట్టాల్సిన ధర్మం ఉంది కదా. అందుకే ఇదిగో ఈ అట్టపెట్టి తేవడానికి కాయ కష్టం ఏ కళ ఏ చెత్త కుండీలో వెతికినా దొరుకుతుంది. అకోయ్, నీ పెళ్లిలో బావ అలకపాను తొక్కినప్పుడు ఆ శాల్తీ మొహన్ చూస్తే చెత్త కుండీల్లో అట్టపెట్టెలు ఏరుకునే వాళ్ళ ఉన్నాడన్నాను, గుర్తుందే? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. దిక్కుమాల విషయాలని ఈ దరిద్ర మొహం చూడగానే గుర్తొస్తాయి. వాట్ డూ యు మీన్? ఇంగ్లీష్ వాడి మొహానికి. అక్క 600 పెట్టి నీకు పట్టు చీర తీసుకొస్తే చెత్త కుండీలో అట్టపెట్టి అంటున్నాడు పెద్ద మనిషి. రేయ్, నిజంగా కొన్నావా? ఎక్కడైనా కొట్టేసావా? చాలా ఊరుకోండి. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఎంతైనా తోడబుట్టిన వాడికి ఉన్న ప్రేమ తాళి కట్టిన జిడ్డు మొహానికి ఎందుకుంటుంది? జిడ్డు గిడ్డు నాకు ఇప్పుడే సపరేట్ మొహం కడుకు వచ్చాను. కడిగేర్ల మొహం ఎంతసేపు మన మొహం కడగడాలు, మన తల దూడాలు, మన కడుపు నింపుకోవడాలు తప్ప పెళ్ళానికి ఒక మంచి చీర తెద్దామని జ్ఞానమైనా లేదు. చూసారుగా మా తమ్ముణ్ణి. ఒరే తమ్ముడు, నువ్వు రోజు ఇక్కడికే వచ్చారా భోజనానికి? అసలే హోటల్ తిండి పడదు. ఉండరా, ఇప్పుడే బీరువాల. నీలాంటి అందమైన ఆడపిల్ల మీద ఏ మగాడికైనా ఏ ఉద్దేశం ఉంటుందంటావు? ఏయ్! తల తీయండి, తల తీయండి. జానకి, నువ్వు అరిచి గీ పెట్టినా నిన్నెవడు కాపాడడానికి రాడు. మర్యాదగా లొంగిపో. దగ్గరకొచ్చి ఈ యాసిడ్ ని మొహం మీద పోస్తాను. ఆల్ రైట్, ఈ రాత్రికి మన ఇద్దరి మధ్య ఏం జరగకపోవచ్చు. కానీ మన ఇద్దరం ఈ రాత్రికి ఈ ల్యాబ్ లో ఉన్నామని రేపు నలుగురికి తెలిస్తే నీ బతికేలాగో అల్లరిపడుతుంది. నాకు చాలు.
కాదు రాత్రి శోభనం బాగా జరిగిందా? చూస్తే తెలియట్లేదురా, రాత్రంతా కంటి మీద కునికి లేదనుకుంటాను. మీలో ప్రసాద్ ఎవరు? నేనే. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? నేనేం తప్పు చేశాను? అవన్నీ పోలీస్ స్టేషన్ చెప్తావు, ముందు జీబెక్కు. జానకి, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? అదా అది రాత్రి హాస్టల్లో నా ఫ్రెండ్ గదిలో నోట్స్ రాసుకుంటూ కూర్చునిపోయాను. టైం కింద అయిపోయింది. ఇప్పుడే వెళ్తావా ఇక్కడే పడుకో అంటే సరే అని అక్కడే పడుకుని పోయానండి. అంతే కదా, తెల్లారి వరకు నువ్వు రాకపోయేసరికి ఏం జరిగిందా అని ఎక్కగాలి పిల్ల తిరుగుతూ ఉన్నాను. రాంబాబు, రాంబాబు, నీకు ఈ విషయం తెలుసా? ఏంట్రా? ఆ ప్రసాద్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారట. ఎందుకని? మన క్లాస్మేట్ సుధీర్ లేడు, నేను రాత్రి వాడు తల ఈ ప్రసాద్ గారు పగలగొట్టాడట. దాంతో వాడు సావబతుకులో ఉన్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచి పనే చేశారు. నేను ఎప్పుడో అనుకున్నాను గురు, వీడు వేసే వేషాలకి ఇలాంటిది ఏదో జరుగుతుందని. బాగా జరిగింది. వెరీ గుడ్. జనక్ గారు పాపం ప్రసాద్ అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేశారట. నిన్న రాత్రి సుధీర్ని ప్రసాద్ సావుగొట్టి చంపిన నేరం మీద అతని మీద కేసు పెట్టారు. ఆ కారణంగా 5 ఏళ్ళు చెప్తే అతని జీవితమే నాశనం అవుతుంది. అంత శిక్ష వాడికి పట్టడం న్యాయం అంటారా? దయచేసి మీరు కోర్టుకొచ్చి సుధీర్ దెబ్బలు తిన్న సమయంలో ప్రసాద్ మీతో పాటు ల్యాబ్ లో ఉన్నాడని సాక్ష్యం చెప్తే ఒక నిర్దోషిని కాపాడిన వాళ్ళు అవుతారు. జరిగిన తప్పుకు వాడిని మన్నించి మీరే వాడిని కాపాడాలి. ఈ ముద్దాయి ప్రసాద్ శుక్రవారం రాత్రి 12 గంటలకి ఒంటరిగా వస్తున్న తన క్లాస్మేట్ అయిన సుధీర్ని దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించినట్టుగా బలమైన సాక్ష్యాలున్నాయి. సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. యువర్ ఆనర్, క్యాంటీన్ ఓనర్ గోపయ్య, విద్యార్థి రామారావు, పోలీస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ చెప్పిన సాక్ష్యాల ప్రకారంగాను అక్కడే దొరికిన పి అనే అక్షరం గల ఈ చేతురుమాల ఆధారంతోనూ ఈ ప్రసాదే సుధీర్ని కొట్టినట్టుగా నిరూపణైంది. ఒక అమాయకుణ్ణి అతి దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించిన ఈ ముద్దాయి చర్యను అటెంప్ట్ మర్డర్ గా నిర్ణయించి సెక్షన్ 307 ప్రకారం కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ ప్రసాద్, నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? ఈ నేరం నేను చేయలేదు సార్. ఆ రోజు రాత్రి సుధీర్ దెబ్బతిన్న సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా నేను లేను సార్. మరైతే ఆ రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఆ రాత్రంతా మా కాలేజ్ కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉన్నాను సార్. నువ్వు ఆ రాత్రంతా ఆ ల్యాబ్ లోనే ఉన్నావడానికి ఏమిటి సాక్ష్యం? మిస్టర్ ప్రసాద్, నువ్వు చెప్పేదంతా నిజమని నమ్మాలంటే, నిర్దోషిగా నువ్వు బయటపడాలంటే ఆ రాత్రంతా నువ్వు ల్యాబ్ లోనే ఉన్నట్టుగా మాకు సాక్ష్యం కావాలి. ఎవరు నీకు సాక్ష్యం? యువర్ ఆనర్, ప్రసాద్ చెప్పే మాటలకి ప్రత్యక్ష సాక్షిని నేనున్నాను. చూడమ్మా, నువ్వేదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పు. యువర్ ఆనర్, ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రసాద్ నాతోనే ఉన్నాడు. ఇంత ఖచ్చితంగా నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, అతనితో పాటు ల్యాబ్ లో ఆ రాత్రంతా నేను ఉన్నాను కనుక. ఆ రాత్రి వేళ ఒంటరిగా ఒక మగాడితో ఆ ల్యాబ్ లోనే ఉన్నారా మీరు? అవును, ఉన్నాను. సాధారణంగా కాలేజీ ల్యాబ్ లో ప్రాక్టికల్స్ ఉదయం పూట చేస్తుంటారు. మరి మీరు రాత్రంతా ఉండి ఏం చేశారు? యాక్సిడెంట్ గా మేము ల్యాబ్ లో ఉండగా ప్యూన్ చూసుకోకుండా తలుపులు తాళం వేసేశాడు. ఆ కారణంగా దురదృష్టవశాత్తు మేము ల్యాబ్ లో ఉండిపోయాం. అలా ఉండిపోయిన మీరిద్దరు ఆ రాత్రంతా ఎలా గడిపారు? ఓ రాత్రి వేళ మీరు మీ ఇంట్లో మీ చెల్లెలతో ఉండాల్సి వస్తే ఎలా గడుపుతారో అలాగే గడిపాను. ఎలా గడిపానన్న ప్రశ్న అనవసరం. ఆ రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నట్టుగా నా సాక్ష్యం మీ కోర్టుకు కావాల్సింది. యువర్ ఆనర్, సుధీర్ మీద దౌర్జన్యం జరపడానికి ఆ రాత్రి ప్రసాద్కి ఏ విధమైన అవకాశం లేదు.
అందుకు సాక్ష్యం నేనే. జానకి అనబడే ఈమె చెప్పిన సాక్ష్యం ప్రకారం సుధీర్ మీద ప్రసాద్ దాడి జరపలేదని నిర్ణయించి ఇతన్ని నిర్దోషిగా వదిలివేయడమైనది. అసలు దోషి ఎవరో తెలుసుకోమని పోలీసు వారిని కోరుతున్నాను. జానకారు, జానకారు, మీకింత మంచి మనసుందని, మీకింత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉందని నేను ఊహించలేకపోయాను. నేను మిమ్మల్ని అలర్ట్ చేయాలని పథకం వేశాను, కానీ కోర్టులో శిక్ష పడకుండా నన్ను రక్షించారు. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. చూడండి ప్రసాద్ గారు, నేను చేసిన మహోపకారం అని మీరు నాకు రుణపడి ఉండాలని ఏనాడు నేను కోరుకోలేదు. ఆడపిల్లలకు గౌరవ మర్యాదలు ఇచ్చి మీరు మంచి మనిషిగా బ్రతకాలని కోరుకుంటున్నాను. వస్తాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? పాపం ప్రసాద్కి అన్యాయంగా శిక్ష పడుతుందని కోర్టు బోనెక్కి కొంపెక్కిన కోడ్లాగా అతను నేను ఒక రాత్రంతా ఒంటరిగా గడిపామని చెప్పొచ్చాం, అంతేనా? అది కదండి, అసలు జరిగింది ఏమిటంటే మరో కట్టుకథ వినిపించాలని ప్రయత్నించుకో. ఒక రాత్రంతా వాడితో కాలేజీ ల్యాబ్ లో ఒంటరిగా గడిపొచ్చి ఏమైపోయావని నేను అడిగితే హాస్టల్ స్నేహితురాలంటూ అబద్ధాలు చెప్పి చేసిన మాట వినండి, నిజంగా నేనే తప్పు చేయలేదు. తప్పు చేసిన మనిషికి అబద్ధం చెప్పడం తప్పనిసరి అవుతుంది. ఏమండి మీరేనా ఎలా మాట్లాడారు? పబ్లిక్ కోర్టులో 10 మందిలోనూ అతనితో రాత్రంతా ఉన్నానని చెప్పి ఏ తప్పు చేయలేదని ఎవరిని నమ్మించాలనుకుంటున్నా? ఊరు వాడా నీ గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో వీళ్ళు విను. ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు, కానీ మీరు కూడా నన్ను అనుమానిస్తే నా అనుమానానికి అర్థం ఉంది. నేను నిందించడానికి నిజమైన కారణం ఉంది. కట్టుకున్న పెళ్ళాం పరాయివాడితో రాత్రంతా గడిపిందంటే దేవుడైనా సరే అనుమానించి తీరుతాడు. నేను ప్రేమ నాటకం ఆడమంటే నువ్వు నా కళ్ళు కప్పి నీకు నచ్చిన మనిషితో నీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడతావా? ఏమండి మీకు చేతులెత్తి దండం పెడతాను, నన్నంత మాట్లాడకండి. నేను నిజంగా నువ్వు ఆ రాత్రి ఏ తప్పు చేయని దానివైతే మర్నాడు ఉదయం నాకు అబద్ధం చెప్పుండేదానివే కాదు. ఇంతకాలం మన ఇద్దరం ఆలుమగలు కానట్టుగా నటించాం. ఈ క్షణం నుంచి ఆ నటనే నిజం చేసి ఆలుమగలు కాకుండానే ఉండిపోతాం. ఏమండి 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 నేను చెప్పేది వినండి, నిజంగా నేనే తప్పు చేయలేదు, నా మాట నమ్మండి. ఏమండి ఏం మహాతల్లి, శోకదేవతలా ఉంటే జాలి పడిపోయి ఏమీ అనవనా? చేసిన నిర్వాహకం చాలు, బయటికి రాడు. మావయ్య గారు, మావయ్య గారు, బాబాయ్ గారు అంటూ మా పరువు తీయాలని చూడకు. అసలు మిమ్మల్ని అనాలి. ఆడపిల్ల కనిపించగానే పరవశించిపోయి నాకు తెలియకుండానే ఇల్లు అద్దెకిచ్చారు. ఇప్పుడు ఎవరి గారు వాళ్ళతోనూ వీళ్ళతోనూ రాత్రులు తిరిగి ఏమిటి నేనే తప్పు చేయలేదు, లేకపోతే చేశానంటావేంటి మహాతల్లి? నువ్వు ఇంట్లో ఉంటే ఊర్లో ఉన్న కుర్రబెదలందరూ వచ్చి ఇక్కడ తిష్టేస్తారు. దయచే తల్లి. అది కదండి. చూడమ్మా, ఇంక మాట్లాడనవసరం, వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యి. నేను చెప్పేది వినండి, నాకు పెళ్ళయింది. మా ఆయన ఇదిగోమ్మా, నీకు పెళ్లి అయ్యిందో లేదో, మీ ఆయన ఉన్నాడో ఊడాడో మాకు అనవసరం. నువ్వు కష్టం పెట్టినాడు. ఈవిడ మాట జానకి, అవును ఇక్కడ పడిపోయింది ఏమిటి? జానక్ గారు, జానక్ గారు, జానక్ గారు, ఒళ్ళు కాలిపోతుందిరా. ఓపెన్ చేయి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన మా ఇంటికి తీసుకొచ్చి, అలాగే ఈవిడ మా ఇంటికి తీసుకెళ్తాను. ఓకే ఓకే.
స్ట్రెయిన్ వల్ల టెంపరేచర్ పెరిగింది. మరేం పర్వాలేదు, 2-3 గంటల్లో జ్వరం తగ్గి కళ్ళు తెరుస్తారు. టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి. నథింగ్ టు వరీ. వస్తాను. థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు. అమ్మా, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. జానకిని జాగ్రత్త చూస్తాను. అలాగే బాబు. పదరా. ఏమిటి రాంబాబు మీరు భార్యాభర్తలా? ఏమిటి జానక్ గారు మీరు చెప్పేది నిజమా? అవును సుధాకర్ గారు, అగ్ని సాక్షిగా పెద్దల ముందు ఆయన కట్టిన తాళి అర్థం లేని ప్రేమ నాటకం ఏదో ఒకనాడు అనార్థం చేస్తుందని నేను భయపడుతూనే ఉన్నాను. అనుకున్నట్టే జరిగింది. ఆయన నన్ను అనుమానించి ఇక నా ముఖం కూడా చూడన్నారు. నీ చేత నాటకం ఆడించిందే కాకుండా మిమ్మల్ని అనుమానించాడా? ఎందుకు? నిర్దోషైన ప్రసాద్ కోసం ల్యాబ్ లో రాత్రంతా ఉన్నానని కోర్టులో సాక్ష్యం చెప్పాను. నేనే పాపం చేయకపోయినా ఆ రాత్రి నేనేదో తప్పు చేశానని ఆయన నన్ను అనుమానించారు. నన్ను క్షమించండి. మీకింత అన్యాయం జరగడానికి కారణం నేను. మంచి మనసుతో నన్ను రక్షించిన కారణంగా మీ కాపురం నాశనమైంది. మీకు జరిగిన అనర్థాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నాది. రాంబాబుని కలిసి నిజం చెప్పి దగ్గరికి తీసుకొస్తాను. అవును ప్రసాద్, అనుమానంతో మూసిపోయిన రాంబాబు కళ్ళు ఎలాగైనా తెరిపించాలి. ఒరే రాంబాబు, ఇదిట్లా బిహేవ్ చేస్తావేంటి? తనకి జానక్ మధ్య నైట్ ల్యాబ్ లో ఏమీ జరగలేదని ప్రమాణం చేసి చెప్తున్నా వినవేంటి? అవును రాంబాబు, నువ్వు అనవసరంగా జానకిని అనుమానిస్తున్నావు. తప్పు చేసిన ప్రతి వెధవ ఇలాంటి నీతి కబుర్లే చెప్తాడు. మళ్ళీ ఇంకోసారి నా కళ్ళ ముందు కనపడ్డావు, నీ ప్రాణాలు తీస్తాను. రాంబాబు వాడింత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని ఎప్పుడు అనుకోలేదు. కనీసం ప్రసాద్ చెప్పేది వినకుండా ఆవేశంతో పిచ్చివాళ్ళ ప్రవర్తించాడు. వాడికి ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఎవరు చెప్పినా నిజాన్ని నమ్మరు. నా జీవితంలో అంతమైపోవాలని రాసి పెట్టాడేమో దేవుడు. రాంబాబు గారు, రాంబాబు గారు, ఎవరు? ఎవరది? తలుపు తెరవండి. మా స్నేహితురాలతో సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. తను హాస్టల్ దగ్గర దింపేసి రిక్షాలో వస్తుంటే మధ్యలో ఒకరికి రిక్షా అయిపోయిందండి. ఇంతలో ఎవరో 4 రౌడీ హోదోలు నన్ను చుట్టుముట్టి అల్లరి చేయబోయారు. వాళ్ళు తప్పించుకుని వస్తుంటే వెంటపడ్డారండి. ఇక్కడ దాకా రావడంతో మీ ఇల్లు గుర్తొచ్చి భయపడి పారిపోయి వచ్చేసానండి. నువ్వు లోపలికి రావాణి. ఆడు ఒంటరిగా కనిపిస్తే చాలు, ఒళ్ళుపై తెలీదు వేధవల్ రాస్కల్. వాన్లో ఇంటికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. ఈ టైంలో ఆటోలు రిక్షాలు దొరుకుతాయి దొరకు. ఒకవేళ దొరికినా ఈ టైంలో నువ్వు వెళ్ళడం చాలా ప్రమాదం. పోనీ ఒక పని చేయి, ఈ రాత్రికి ఇక్కడే పడుకుని పొద్దునే వెళ్ళు. అరే పూర్తిగా తెలిసిపోయావు. కొన్ని టవల్ తీసుకొస్తాను. ఇదిగో అని. థ్యాంక్స్ అండి. తాతయ్య, నాన్న, ఏమిటి హఠాత్తుగా ఎలా వచ్చారు? ఏముందిరా, నువ్వు అమ్మాయి ఎలా కాపురం చేస్తున్నారో ఓసారి కళ్ళారా చూద్దామని. ఇంతకు అమ్మాయి ఏది? జానకి, అమ్మాయి జానకి. జానకి జానకి లేదు. జానకి లేదా? మరి ఈ అమ్మాయి ఎవరిదా? ఈ అమ్మాయి వాణి అని మా కాలేజీలో చదువుతోంది. జానకి లేకపోవడం ఏమిటి? మరో అమ్మాయి నీ గదిలో ఉండటం ఏమిటి? ఏమిట్రా ఇదంతా? ఏముంది, జానకి వెళ్ళిపోయింది. రాత్రి వాన వచ్చినప్పుడు ఈ అమ్మాయి వచ్చింది. ఏమిటో నీ అర్థం లేని వాగుడు. జానకి ఇంట్లో లేకుండా చూసి ఆ అమ్మాయితో కాపురం పెట్టావా? అమ్మాయి లేకుండా రాత్రి అంతా ఆ పిల్ల మనవాడు తలుపులు వేసుకుని లోపల ఉన్నారంటే కాపురం నడిపినట్లే. తాతయ్య, మధ్య లేకుండా మాట్లాడుకో.
వాన్లో చిక్కుకుని రౌడీల కారణంగా తప్పనిసరి ఇక్కడికి వచ్చిన అమ్మాయికి తలదాచుకోవడానికి కాస్త చోటి నోటికొచ్చినట్టు నింద వేస్తారేమిటి? అంటే రాత్రంతా ఇద్దరు ఒక గదిలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ఏం జరగలేదంటావు? దైవ సాక్షిగా చెప్తున్నాను, మా ఇద్దరి మధ్య ఏ తప్పు ఏ పాపం జరగలేదు. అయినా తప్పనిసరి ఓ కప్పు కింద ఆడది మగాడు తలదాచుకున్నంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య తప్పుడు సంబంధం ఉందని అనేటివేనా? ఎరా తప్పంటావా? మరి నువ్వు ఆ తప్పు ఎందుకు చేసావురా జానకి విషయంలో? నాన్న, ఏమిటి మీరనేది? అదేరా, నువ్వు పరాయి పిల్లతో ఒక రాత్రి ఏకాంతంగా పవిత్రంగా గడిపినట్టే జానకి కూడా తప్పనిసరి పరాయి వాడితో ఏ తప్పు చేయకుండా ఒక రాత్రి గడిపుండొచ్చుగా. జానకి ఆ వేళ తప్పు చేసింది. అలాగే రాత్రి నువ్వు తప్పు చేసి ఉండొచ్చుగా. లేదు, నేనే తప్పు చేయలేదు. కావాలంటే వాణి అడగండి. జానకితో ఉన్న ప్రసాద్ చెప్పిన మాటలు నువ్వు నమ్మనప్పుడు నీతో గడిపిన ఈ అమ్మాయి మాటలు మేమెందుకు నమ్మాలరా? నాన్న, ఎందుకురా అరుస్తావు? తాళిగట్టి పెళ్లాడిన భార్యని పరాయి మనిషిలా నాటకం మొండితనం చేసింది నువ్వు. ఆడపిల్లగా ఆ పిల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నా నాటకం మాత్రం సాగించాలి అని మొండి పట్టు పట్టింది నువ్వు. కర్మగాలి ఆ పిల్ల ఒక రాత్రి ఏ చిక్కుల్లోనో చిక్కుకుంటే నిందలు మోపి ఇంట్లోంచి బయటికి గంటింది నువ్వు. ఒరేయ్, జానకి అని పేరు పెట్టుకున్నందుకు నిజంగానే భర్తతో నిందలు మోపబడి బయటికి గంటబడిందిరా అమాయకురాలు. నువ్వు పరాయి అమ్మాయితో ఉండటం, పైగా ఏ తప్పు చేయలేదని నువ్వు చెప్పడం మేమందరం నమ్మాలి. మరి జానకి చెప్పిన మాట నువ్వెందుకు నమ్మలేదురా? ఏరా, మగాడివైన నీ మాట నిజమైనప్పుడు ఆడపిల్ల ఆ అమ్మాయి మాట నిజమెందుకు కాకూడదురా? ఏ ఇద్దరి మధ్య బంధమైనా 10 కాలాల పాటు బంగారంలో ఉండాలి అంటే కావాల్సింది ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం రా. ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న భార్యను అనుమానించిన, ఆఫీసులో ఉన్న భర్తను భార్య అనుమానించిన ఈ లోకంలో కాపురాలు నిలబడవురా. మనసు ఉన్న తర్వాత మనిషిని మనిషే నమ్మలేకపోతే అంతకంటే దురదృష్టం, దౌర్భాగ్యం మరొకటి లేదు. బాబు, ఆ రోజు నేను చెప్తుంటే కూడా నా మాట వినలేదు. నేను దుర్బుద్ధితో అనుకున్న పనికి నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు సహాయపడిన ఈ ప్యూన్ గాడి మాట నా విను. చెప్పు. అవును రాంబాబు గారు, నన్ను మన్నించండి. ఆ రోజు ఆ అమ్మ బయటికి రాకుండా ల్యాబ్ తలుపులు గడిపెట్టింది నేనే. ఆ రాత్రిపూట ఎప్పుడు ఏం గొడవ జరిగిపోద్దో అని అద్దం నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ అమ్మ ఈయన గారిని దగ్గరికి రానియకుండా యాసిడ్ చేతితో పట్టు కూర్చుంది బాబు. నేను తప్పు చేయాలనుకున్నా తను పవిత్రంగా ఉండి నా కళ్ళు తెరిపించింది. కోర్టుకొచ్చి నన్ను కాపాడింది. వయసులో చిన్నదైనా చేతులెత్తి దండం పెట్టవలసిన దేవత జానకి. పరిస్థితుల కారణంగా ఆడా మగ ఒక చోట ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏం చేశారని, వాళ్ళ మధ్య పాపం జరిగిందని అనుకోవటం పొరపాటు. అది మీకు అర్థం కావాలనే మీ తాతగారి సలహా మీద రాత్రి నన్నెవరో తరిమినట్టుగా ఇక్కడికి వచ్చి నాటకం ఆడాను. రావుడు, అర్థం పర్థం లేని నాటకం ఆడి అమ్మాయిని అనవసరంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టావు. అసలు లెక్క ప్రకారం నీకు ఈ పాటి కళ్ళు పోయి ఉండాల్సిందే. ఏమయ్యా, నా కొంపలో ఉంటూ నాకే తిరుగుకుండా ఇంత నాటకం ఆడతావా? అసలు ఇంట్లోంచి వెళ్ళగొట్టాల్సింది నిన్నయ్యా. అక్కోయ్, బావ పొరపాటుని ఇంతకాలానికి మంచి మాట అన్నాడు. అవును రోయ్. కాసేపు పెద్ద నోరు మూస్తారా? ఏరా, ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకున్నాయా? దేవతల నెత్తిని పెట్టుకోవచ్చిన జానకిని నిందించడం తప్పని ఒప్పుకుంటావా? నిజమే తాతయ్య, నా మూర్ఖత్వంతో ఈ ప్రేమ నాటకం మొదలు పెట్టాను. నా తొందరపాటుతో జానకిని దూరం చేసుకున్నాను. నువ్వు మగాడిరా, తేలిగ్గా వదిలించేసుకుందాం అనుకోవచ్చు. కానీ తను అనుకోదు. ఎందుకని అడగదే? మెడలో నువ్వు గట్టిన తాళిబొట్టును ఉంచుకున్న ఆడది కాబట్టి. పక్కవాట పొంది నువ్వు చేసిన వెధవ పనికి సిగ్గే పడతావో క్షమాపణ కోరుకుంటావో నీ ఇష్టం. ఏమిటి నాన్న? ముందా చెంబు దించు. అసలు నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు నాన్న. ఎందుకని అడగమే? ఆయన అడగరు. అడగరా? అయితే నేనే చెప్తా. బయట పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇలా చెంబులు తెప్పాలను విసురుతూ ఉంటే చూసేవాడికి ఏమన్నా బాగుంటుందా? ఒరే చలపాయ్, ఊళ్ళో విషయాలు పట్టించుకోవడం తప్ప ఇంట్లో పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది అని తెలుసుకోవా? ఏమిట్రా? ఇంటికేమిటి నాన్న, మహాలక్ష్మిలా ఉంది. ఎలా అని అడగమే? ఆయన అడగరు. అడగరా? అయితే నేనే చెప్తా. 6 గుమ్మాలు 12 కిటికీలతో దివ్యంగా ఉంది. నోర్ము ఇలా ఇల్లు దివ్యంగా ఉండాలంటే ఇంట్లో ఒక దీపం వెలగాలిరా. అదేం మాట తాతయ్య, మన ఇంట్లో గది గదికి ట్యూబ్లైట్లు ఉండగా వేరే దీపం ఎందుకు? వెయ్యమంటావా స్విచ్? నోర్ము ఇలా వెధవా, నే అనేది ఇంట్లో ఒక దీపం వెలగడం అంటే ఇంట్లో ఒక ఆడదిక్కు ఉంటేనే అందమని. అదే కనుక ఆ పెళ్లి విషయం త్వరగా తెలుసు. బాబాయ్,
ఎంత దాచుకున్నా నీది మరీ ముదిరిన వయసు కదా, ఈ వయసులో మళ్ళీ పెళ్లి అంటే అంత పద్ధతిగా ఉండదేమో. సనర్మై ఉదయ్, నా మాట వినండి రా, నేను చెప్పేది రాంబాబు పెళ్లి విషయం రా. నానా వాడికి ఇప్పుడు పెళ్లి జరగదు. ఎందుకని అడగవే? ఆయన అడగరు. నేనే చెప్తా. ఇంకా వాడు కాలేజీలో చదువుతున్నాడు కనుక. కానీ వాడికి పెళ్లి చేస్తాం. ఎప్పుడు? వాడి చదువు, సంచ, ఆట పాట అయిన తర్వాత. ఏమిటోరా తమ్ముడు, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా సన్యాసిలా ఉంటావు నాకేం నచ్చలేదు. ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి ఇదే అక్కయ్య, పెళ్లి చేసుకుని బావగారు లాగా పెళ్ళానికి ద్రోహం చేసే కంటే ఇలా ఒంటి పిల్ల రాకాసిలా ఉంటామే మంచిది. ఏమిట్రా బావగారు ద్రోహం అంటున్నావు? ఈ మధ్య ఆయన ఏమైనా వెధవేషాలు వేస్తున్నాడా ఏమిటి? ఎత్తు మడవల చెప్పులు వేసుకున్న వదాంతో సినిమా హాల్లోను, కంచి పట్టు చీర కట్టుకున్న వహదాంతో మహాలక్ష్మి గుళ్ళోను, జపాన్ జార్జెట్ చీర కట్టుకున్న వహదాంతో షాపింగ్ సెంటర్ లోను కనిపించాడని నా నోటితో నేను ఎందుకే చెప్పడం? నేను చెప్పను. ఇదన్నమాట ఆయన వ్యవహారం. అదో అక్కడే నాకు కాలుతుంది. ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడతావేంటి? అక్క, నీ పెళ్లిలో బావ నీకు మంగళసూత్రం కడుతున్నప్పుడు వెనకాల జడెత్తి పట్టుకున్న పిన్ని గారి వంక వరచూపులు చూస్తున్నాడేవు అని చెప్పాను, గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. రాని రాని చెప్తాను. 2 పూటలు తిండి పెట్టకపోతే నీరసం వచ్చి కాలబేరానికి వస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ. లక్ష్మి, ఎండలో తిరిగి తిరిగి వచ్చేటప్పటికి కడుపులో ఆకలి రావుడు ఆకలి నడుస్తున్నాడు. పద, అన్నం పెట్టు. ఆగండి అక్కడ, అన్నం లేదు సున్నం లేదు. అక్కోయ్, పెద్ద మనిషి దగ్గర మల్లెపూల వాసన వస్తుంది. ఏమిటే పోలీస్ కుక్కల వాసన కంపెనీస్ కలుస్తావేటి? జేబుల్లో వెతకవే దొరికిపోతుంది. వాడు మల్లెపూలు అంటాం, నువ్వు జేబులు వేతాడు. ఈ దరిద్రేటి? పద తిండిట్టు. తిండి మాట అటు ఉంచండి. ఎక్కడెక్కడ తిరిగారో ఎవరెవరితో తిరిగారో ముందు అది చెప్పండి. ఎవరెవరికి ఎంత ఇచ్చాడో అది కూడా చెప్పను. ఏమిటే కోర్టులో ముద్దాయిలాగా నన్ను ఇలా ప్రశ్నించడం? ముందు అన్నబెట్టు. అక్క, ఇప్పుడు విచారించి ఏం లాభమే? నేను నీ పెళ్లి భోజనాల దగ్గరే చెప్పాను, బావ మొహం చూస్తుంటే తిండికి మొహం వాచి అడుక్కు తినేవాళ్ళగా ఉందని. గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. వాడేమో లేని పనువని కల్పించి వాగడం, నువ్వేమో అవును రోయ్ అని సాగదీయటం. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకెళ్ళానా? దరిద్రపు గుప్పాయి.